నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆశా వర్కర్ల యూనియన్కు సిఐటియుకి మద్దతు తెలుపుతూ కనీస వేతనం 26,000 చేయాలనేది కర్నూలు జిల్లా ఆశా వర్కర్ల డిమాండ్. అందులో భాగంగానే ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మి మాట్లాడుతూ అధికారుల వేధింపులు, కమ్యూనిటీ వర్కర్స్గా అవకాశాలు మార్చాలని డిమాండ్ చేశారు. పనిభారం తగ్గించి మొబైల్ వర్కింగ్ శిక్షణ, రికార్డింగ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ఒక పని ఒకేసారి మాత్రమే చేయాలి. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కలిగించాలని కోరారు. ఏ కారణం చేతనైనా మరణిస్తే వారికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్ వేతనంతో కూడా అమలు చేయాలి అని తెలిపారు. ఈ రోజు ధర్నాకు పిలుపునివ్వడం కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ప్రతి జిల్లాలోన 14, 15 2 రోజులు కేటాయించి 36 గంటల పాటు ధర్నా చేయడం జరిగింది. మాకున్న పరిస్థితుల వల్ల మేము ఈరోజు 18వ తేదీ మాత్రము పెట్టుకోవడం, ధర్నాకి పిలుపునిచ్చుకోవడం జరిగింది. మా డిమాండ్స్ ప్రకారంగా మేము ఒక 10 డిమాండ్ల ప్రకారంగా మేము ఈరోజు ధర్నాకు పాల్గొనడం జరిగింది. మా యొక్క డిమాండ్లు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒకటి, తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అదొక డిమాండ్ ఉంది. ఇంకో డిమాండ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పేసి సంక్షేమ పథకాలను కూడా మమ్మల్ని కొన్ని తీసేయడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మాకు ఇవ్వాలి. అలాగే ప్రమాద బీమా సౌకర్యం కూడా ఒక 5 లక్షల రూపాయలు కల్పించాలి. తర్వాత ఆశా వర్కర్స్ చాలామంది ఈ మెంటల్ టార్చర్తో చనిపోవడం వంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా మాకు పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది. ఏఎన్ఎం చేసేటువంటి వర్క్ అంతా కూడా ఆశా వర్కర్లతోనే చేయిస్తున్నారు. తర్వాత అనారోగ్యంతో ఉన్నాము, మాకు ఒకరోజు సెలవు ఇవ్వండి అంటే కూడా ఒకరోజు సెలవు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దాదాపుగా కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా కుటుంబంలో మరణిస్తే తప్ప ఎవరికి కూడా సెలవులు మంజూరు చేయొద్దని చెప్పి కూడా కొన్ని చోట్ల చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అంటే సెలవుల కోసం మేము ఈరోజు కుటుంబంలో చనిపోకుంటే మాకు సెలవులు అంట, లేకపోతే లేదంట. చిన్నాయన, పెద్దనాయన చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం చనిపోయినారు, మాకు లీవ్ కావాలని చెప్తే లీవులు ఇవ్వని పరిస్థితి ఉంది. అనారోగ్యం ఉంది అన్నా కూడా పరిస్థితి, లీవులు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా మా మీద ప్రవర్తిస్తున్నది ప్రభుత్వము. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వము మాకు అవి సమకూర్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఆశా వర్కర్స్కి చాలా వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు. రాత్రి కనుక పగలనక 24 గంటల సేపు మేము వర్క్ చేస్తున్నాము. వర్క్ చేసినటువంటి ఉన్నా కూడా కొందరికి ఒక వేతనాలు కూడా కొన్ని పిఎస్ల వేతనాలు కూడా ఒకరోజు ఆబ్సెంట్ అవుతే 5 రోజుల వేతనాలు కట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఇవన్నీ మెడికల్ ఆఫీసర్తో చాలా టార్చర్లు ఉన్నాయి. ఈ టార్చర్లు అన్నీ కూడా మాకు ఇచ్చేయాలా. అలాగే రాజకీయ వేధింపులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల మీరు పని సరిగ్గా చేయడం అని చెప్పి రాజకీయం జోక్యం చేసుకొని కొన్ని ఆశా వర్కర్లు కూడా చాలా ఇబ్బందికరంగా చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఈ సమస్యలన్నిటి నుంచి కూడా మమ్మల్ని తొలగించాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నాను.